యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనము. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ ఉదయకాల సమయంలో నేను ఏర్పాటు చేసుకున్న వాక్యం ఏంటి అంటే, ఇదే అధ్యాయంలో ఈ వచనములో ఉన్న పైన మాటని జ్ఞాపకం చేయాలనుకున్నానండి. కాకుంటే ముందు ఎత్తిందే ఆ మాట చెప్పామంటే మీలో చాలామంది బాధపడతారు కనుక ఈ మాట జ్ఞాపకం చేశాను. ఇప్పుడు పైన ఉన్న మాట చదవమంటారు ఒకసారి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనుషులకి కొన్నిసార్లు మన మీద కోపం కలిగితే జీవితకాలం అంతా గుర్తుపెట్టుకొని ఉంటారండి. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును అని. అయితే ఒక బైబిల్ స్కాలర్ తెలియజేసిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కోపము నిమిషం ఉంటే ప్రపంచం సర్వనాశనం అయిపోతుందండి. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే మూమెంట్ అని రాయబడింది. ఆయన కోపము ఒక క్షణం కాదండి, ఒక మినిట్ కాదండి, ఒక సెకండ్ అని రాయబడింది అనమాట ఇంగ్లీష్ బైబిల్లో. దేవుని కోపము ఒక సెకండే అంటండి. ఒక నిమిషం అంటే 60 సెకండ్లు. కానీ దేవుని కోపం ఒక నిమిషం కాదంటండి, ఒక సెకండే అంట. కానీ ఆయన దయ ఆయుష్ కాలమంతయు నిలుచును. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను కూడా అనేక సార్లు ఎవరి మీద కోప్పడ్డానంటే ఆ కోపాన్ని తిరిగి క్యారీ చేయనండి. అనేక సార్లు అనేక మంది నాకు జ్ఞాపకం చేస్తుంటారు, అన్న ఈ వ్యక్తి మనకి ఇంత ఇబ్బంది కలిగించాడు కదా, ఇంత సమస్య కలిగించాడు కదా, వారితో నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్తుంటారు. నేను వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే మనకు ప్రత్యేకంగా నాకు పరిచర్యకి కుటుంబానికి నష్టం కలిగించిన వాళ్ళు కూడా మేలు చేసినటువంటి సందర్భం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఊరికే దేవుడు వాడుకోడండి ఎవరిని కూడా. వారి హృదయాన్ని బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారు చేసే కార్యాలను బట్టి దేవుడు వాడుకుంటాడండి. దేవుని యొక్క కోపము ఇక్కడ నిమిషం అని రాయబడింది. నిమిషం కాదు, క్షణం అంటాను నేను. కానీ ఆయన యొక్క దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. శిష్యులు యేసుప్రభుని అడిగారు, అయ్యా మాకు ప్రార్థన చేయడం తెలియదు, నేర్పించు అంటే యేసుప్రభు పరలోక ప్రార్థన నేర్పించాడు. నేను ఈ పరలోక ప్రార్థన ఎక్కడైతే యేసుప్రభు నేర్పించారో ఆ ప్రాంతానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ పరలోక ప్రార్థన మరొకసారి అక్కడ నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అనేక సందర్భాల్లో బైబిల్లో యేసుప్రభు వారు ఎక్కడైతే పరలోక ప్రార్థన నేర్పించారో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. మా తప్పిదములు మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారముగా మా ఎడల ఎవరైతే తప్పిదములు చేశారో వాళ్ళు క్షమించే కృప దయచేయండి అని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరినైనా క్షమించలేని స్థితిలో ఉంటే వారిని క్షమించండి. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము మీరు మెండుగా పొందుకుంటారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి ప్రతి కార్యములో మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.